అని చేసే కర్మలన్నీ ఎలా ఉంటాయంటే ఆ ఫలాపేక్ష. అంటే ఈ పని చేస్తే ఈ లాభం అని చేస్తాడు అజ్ఞాని. మరి జ్ఞానులు ఫలాసక్తితో కర్మలు చెయ్యరు. నిష్కామ కర్మలే చేస్తారు. యజ్ఞ కర్మలే చేస్తారు. మరి ఆ కర్మలు అజ్ఞానులు స్వార్థంతో చేస్తారు. ఎందుకంటే అజ్ఞానికి అందరూ ఆత్మస్వరూపులే అని తెలియదు. తెలియక మరి కర్మ ఎలా చెయ్యాలో కూడా తెలియక అజ్ఞానులు ఏం చేస్తారు? ఈ పని చేస్తే పుణ్యం, ఈ పని చేస్తే మోక్షం అనుకుంటూ చేస్తారు. మోక్షం అన్నది కర్మ సిద్ధాంతంలో రానే రాదనుకోండి. కానీ వాళ్ళు మోక్షం మోక్షం అనుకుంటారు. జ్ఞాని కర్మలు బంధం కాకుండా చూసుకుంటాడు. అంటే ఏంటి? నేను ఈ కర్మ చేస్తున్నాను కాబట్టి ఈ పుణ్యం ఆశిస్తే అది మళ్ళా నాకు జన్మకు అవుతుందని నిష్కామంగా కర్మలు చేస్తారు. మరి అందరూ ఆత్మస్వరూపులే అయినా మరి కొందరు మాత్రమే జ్ఞానంలోకి వస్తారు. కొందరు ఇంకా కర్మ మార్గంలో ఉంటారు. ఎందుకు కర్మ మార్గంలో ఉంటున్నారు అంటే వాళ్ళకి కోరిక, కామము, అది శారీరక పరమైనది అవనివ్వండి, మానసిక పరమైన కోరికలు అవనివ్వండి, కోరికతో చేసే ప్రతి కర్మ కూడా జన్మకు కారణం అవుతుంది. అందరూ ఆత్మస్వరూపులైన ఈ కోరికల వల్ల ఎవరికి వాళ్ళు ఆత్మస్వరూపులమే అని మూర్ఖులు తెలుసుకోలేరు. అజ్ఞానులు తెలుసుకున్న జ్ఞానంలోకి వచ్చిన ఇంకా కోరికలు వదలక కోరికలతోటే కర్మలు చేస్తారు. ఇప్పుడు సాధన చేస్తున్నారు. సాధన చేసినప్పుడు మరి చెయ్యాల్సిన సాధన భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం ఇది అని సాధన చెయ్యాలే తప్పించి ఇది చేసేస్తే మోక్షం వస్తుంది అనే ఆశతో చెయ్యకూడదు. అందుకే గురువు గారు ఎప్పుడు అనేవారు, చెయ్యడం నా ధర్మం, చెయ్యడం నా కర్తవ్యం అని చెయ్యి. మానవ జన్మ కర్తవ్యం యోగమే. చిట్ట చివరగా యోగం ద్వారా జ్ఞానం నేర్చుకుని తానెవరో తెలుసుకుంటేనే మరి మోక్షం. అందుకే ఎప్పుడు ఏ కోరికతోటి సాధన చెయ్యొద్దు అంటారు. అంటే సాధన కూడా మనం కోరికతోటే చేస్తే మరి అది కూడా కామ్యకర్మ కిందే మనకు వస్తుంది.